హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగని రుద్ర నుంచి అండ్ ఫ్యామిలీ నుంచి దూరం చెయ్యాలనుకున్న పారు ఒక ప్లాన్ వేసుకుంటుంది. గంగ వాళ్ళ బస్తీలో ఉండే శేఖరం అనే వ్యక్తిని కొనేసి అతన్ని కావాలని ఇంటికి పిలిపించి గంగకి ట్రైపాడ్ ఇచ్చింది శేఖరమే అని అందరికీ చెప్పేలా చేస్తుంది పారు. ఒక్కసారిగా గంగ షాక్ అయిపోతుంది. అప్పటి వరకు శకుంతల పాపం గంగని యాక్సెప్ట్ చేద్దాం అనే లోపు ఇలా జరగడంతో రుద్ర, విజయేంద్ర అందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అతను వెళ్ళిపోగానే గంగ శకుంతల దగ్గరికి వస్తుంది. అమ్మగారు, అన్న ఎందుకు ఇలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దయచేసి నన్ను నమ్మండి. అసలు ఆ సెల్ ఫోన్ స్టాండ్ గురించి నాకు తెలీదు అని పాపం గంగ అంటుంటే, ఆపు నీ నాటకాలు. ఇంకా ఇంకా మమ్మల్ని పిచ్చివాళ్ళని చెయ్యాలనుకుంటున్నావా గంగా అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా పాపం గంగ, లేదమ్మగారు, నేను ఎవరిని పిచ్చివాళ్ళని చేయాలనుకోవటం లేదు. నిజంగా అన్న అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది. ఏంటి, నీ బస్తీ నుండి వచ్చాడు అన్నావు, నీకు అన్న అన్నావు, నీకు బాగా తెలిసిన వాడని కూడా అంటున్నావు. అలాంటిది పోయి అతను పని కట్టుకొని ఇంటికి వచ్చి నీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది గంగా అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా పాపం గంగ షాక్లో చూస్తూ ఉంటే, పెద్దమ్మ ఒకసారి ఆలోచించండి. మీరన్నట్టే అతను పని కట్టుకొని ఈ ఇంటికి వచ్చి మరీ ఈ నిజాన్ని చెప్పి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే ఖచ్చితంగా అతను కావాలని ఇదంతా చేస్తున్నాడు పెద్దమ్మ అని అంటారు రుద్ర. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్లు, నన్ను మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు సార్ అని బాధపడుతుంటే పాపం విజయేంద్ర కూడా, శకుంతల, నేను గంగని సమర్థిస్తున్నాను. గంగ అమాయకురాలు. కావాలని గంగని ఎవరో ఇందులో ఇరికిస్తున్నారు. ఆ విషయం చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు గంగని యాక్సెప్ట్ చేసేలోపు అతను ఎందుకు ఇంటికి వచ్చాడు? అసలు అతని ఇంటికి వచ్చిన పని ఏంటి? చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? అయినా ఎవరైనా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా? కాపాడాలనుకుంటారా? అతను అలా అనుకుంటున్నాడు అంటేనే అర్థమవుతుంది అతను పకడ్బందీగా ఎవరో చెప్తేనే వచ్చాడని అని అంటారు విజయేంద్ర. చూడండి, మీరు మీ అబ్బాయి ఎంతైనా తను నమ్మండి, నాకేం పనిలేదు, నేనేమనుకోను. కాకపోతే మీకు మర్యాద ఇచ్చి మీ మాటకి గౌరవం ఇచ్చి నేను గంగకి కేవలం 24 గంటల టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో ఖచ్చితంగా గంగ తను ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి. లేదు, నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా ఈ గంగని ఈ ఇంటి నుండి బయటికి పంపించేస్తాను అని అంటుంది శకుంతల. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. వెంటనే పాపం గంగ కన్నీళ్ళు తుడుచుకొని, అమ్మగారు, ఖచ్చితంగా నేను మీరు చెప్పినట్టే చేస్తాను. నేనే తప్పు చేయలేదని ఇన్ని రోజులు నోటితో చెప్పాను, కానీ ఇప్పుడు మీ ముందుకి ఖచ్చితంగా నేను సాక్ష్యం తీసుకొస్తాను అమ్మగారు, తీసుకొస్తాను అని పాపం గట్టిగా చెప్తుంది గంగా. ఇంకా రుద్ర గంగ వెనకాలే వస్తారు. అలా రుద్ర గంగ వైపు చూస్తూ, గంగా, ఒకసారి నా వైపు చూడు. అతను నిజంగా ఎందుకు అబద్ధం చెప్పాడో నీకు తెలీదా అని అంటారు. సారు, నేను మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకు అసలు వాడు ఎందుకు అలా అబద్ధం చెప్పాడో శేఖర్ అన్నయ్య అర్థం కావట్లేదు. శేఖర్ అన్నయ్య చాలా మంచివాడు. అలాంటిది ఆ అన్నయ్య ఇంతలా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ అని పాపం బాధపడుతూ ఉంటుంది గంగా. ఎంతైనా ఆయనకి ఏదో అవసరం ఉందేమో, అందుకే అలా అబద్ధం చెప్పుంటాడేమో అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా ఆలోచనలో పడుతుంది గంగా. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. సార్, రుక్మిణి పిన్ని అని చెప్పాను కదా, తను హార్ట్ పేషెంట్ సార్. తనకి ఒక్కొక్కసారి ఊపిరి కూడా ఉండదు. ఎప్పుడు తనకి వైద్యం చేయించాలని అన్న చాలాసార్లు అన్నని నేను విన్నాను. ఖచ్చితంగా అన్న ఆ విషయంలో ఏమైనా అబద్ధం చెప్పాడేమో, అన్నకి ఎవరైనా డబ్బాసి చూపించారేమో సార్ అని అంటుంది గంగా. ఇంకా వెంటనే రుద్ర ఆలోచనలో పడతారు. నిజంగా అతనికి డబ్బాసి చూపించి ఉంటే ఇప్పుడు అతను ఆ ఇంట్లో ఉండడు అని చెప్పి అనేసరికి, సార్, థ్యాంక్స్ సార్, నాకు మీరు మంచి ఐడియా ఇచ్చారని చెప్పి ఇంకా వెంటనే పాపం గంగ పరుగున బస్తీకి రీచ్ అవుతుంది. కరెక్ట్గా అప్పుడే లచ్చమ్మ అలా ఇంకా వెజిటేబుల్స్ కొనుక్కొని ఇంటికి వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తున్న గంగను చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. గంగా, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది. అమ్మ అదంతా నేను తర్వాత చెప్తాను, ముందు నాకు రుక్మిణి పిన్ని ఎక్కడుందో చెప్పు అని అంటారు. ఏంటి,
రుక్మిణియా అని అంటుంది లక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన పైడిరాజు, ఏంటే గంగా, నాకు తెలుసు మళ్ళీ నువ్వు వచ్చేస్తావని, నిన్ను ఆ పెద్దింటోళ్ళు గెంటేశారు కదా అని అంటాడు. నాన్న అదంతా కాదు, ముందు రుక్మిణి పిన్ని ఇంట్లో ఉందో లేదో చెప్పండి అని అంటుంది. ఇంక వెంటనే శ్రీను అక్కడికి వస్తాడు. గంగా ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. అన్న ఒకసారి నన్ను రుక్మిణి పిన్ని ఇంటికి తీసుకెళ్ళని అంటుంది. అలాగే రా వెళ్దామని చెప్పి ఇంకలా రుక్మిణి ఇంటికి తీసుకువెళ్ళగానే అక్కడ ఇల్లంతా లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి ఇల్లు లాక్ చేసింది, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆలోచిస్తుంటే పక్కింటి వాళ్ళు, గంగా ఎలా ఉన్నావమ్మా అని అంటారు. నేను బాగున్నానత్త, ఇంతకీ రుక్మిణి పిన్ని ఎక్కడుందో చెప్పు అని అడుగుతుంది గంగా. ఇవాళ శేఖరం ఇంటికి వచ్చాడు, రుక్మిణిని ఎప్పుడు తనకు కొంచెం ఒంట్లో బాగోదు కదా, అందుకే వైద్యం చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తానన్నాడు అని అంటారు. ఏంటి హాస్పిటల్కా అని ఆలోచనలో పడుతుంది గంగా. అవును, చూస్తుంటే పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్ళినట్టున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఆవిడ. ఇంక వెంటనే గంగా, ఖచ్చితంగా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళుంటాడు అంటే, పిన్నికి వైద్యం చేస్తున్నాడంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇవన్నీ చేస్తున్నాడు, అది ఎవరి దగ్గర ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా పాపం వెతుకుతూ ఉంటుందన్నమాట గంగా. అప్పుడే కరెక్ట్గా రుద్ర గంగా దగ్గరికి వస్తాడు. గంగా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సారు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటుంది. పర్లేదు చెప్పు, చేస్తాను అని అంటారు. సార్ అదేంటంటే, మా శేఖర్ అన్నయ్య పిన్నిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట, వాళ్ళ దగ్గర అసలు డబ్బులే ఉండవు, అలాంటిది ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అంటే ఖచ్చితంగా వైద్యం చేయించడానికి తీసుకెళ్ళాడు, కాబట్టే అది ఎక్కడ చేయించున్నాడో తెలీదు, మీరు కాస్త హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి రుక్మిణి పిన్ని పేరు చెప్పి ఆవిడ ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో తెలుసుకోగలరా అని అంటారు. ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్ అంటే జనరల్ హాస్పిటల్స్ మన సిటీలో 50కి పైగా ఉన్నాయి, వాటిలో రుక్మిణి అనే పేరుని మనం ఎలా ట్రేస్ అవుట్ చేయగలం అని అంటారు. అది కూడా కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అంటుంది. చూడు, అతని బైక్ నెంబర్ నీకు గుర్తుందా అని అడుగుతారు. సార్ అతను మా అన్నయ్య జర్నలిస్ట్ కదా సార్, అతని బండి నెంబర్ నాకు గుర్తుంది అని అంటుంది. ఆ నెంబర్ చెప్పు, ఆ నెంబర్ని ట్రేస్ అవుట్ చేద్దాం అని అంటారు. ఇంకా వెంటనే అలా బైక్ నెంబర్ని గుర్తుపెట్టుకొని చెప్తుంది గంగా. సో ఆ బైక్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తాడనమాట రుద్ర ట్రాఫిక్ పోలీస్కి. తనకి తెలిసిన ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ బైక్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తాడు. సో ట్రేస్ అవుట్ చేయగానే అతను ఈ హాస్పిటల్లో ఉన్నాడని తెలియడంతో ఇంకా రుద్ర అండ్ గంగా ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. సో హాస్పిటల్లో అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంక అతనైతే మనీ పే చేస్తూ ఉంటాడు. ఇంకా మనీని తీసుకొని, సార్ ఇదిగోండి మీరు అడిగినంత డబ్బు కట్టాను, మా అమ్మకి వెంటనే ఆపరేషన్స్ చేయండి అని చెప్పి ఆపరేషన్ చేయమని డబ్బులు కడతాడు. ఇదిగో ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని అనేసరికి ఇంకా ఆవిడ చూస్తూ ఉంటుంది. అవునరా, నీ దగ్గర డబ్బులుండవు కదా, అలాంటిది 10 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుండి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అమ్మ అదంతా పక్కన పెట్టు, నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడులే, అర్థమైందా, వదిలేసే అని చెప్పి అలా ఇంకా వెంటనే పాపం ఆ డబ్బులు కట్టి ఆపరేషన్ చేస్తూ ఉంటాడనమాట అతను. రేయ్ నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్తే నాకు వెంటనే తెలిసిపోతుంది, నిజం చెప్పరా అని అడుగుతుంది. అమ్మా అదంతా ఎందుకు, నీకు ఆపరేషన్ జరగాలి, నేను కోరుకునేది అదే కదా అని అనేసరికి ఇంకా వెంటనే అలా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ గంగా ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శేఖర్. అలా పారిపోవాలనుకుంటే వెంటనే రుద్ర శేఖర్ని పట్టుకుంటాడు. ఎందుకు పారిపోతున్నావు, తప్పు చేసిన వాడే పారిపోతాడు, అలాంటిది నువ్వు పారిపోతున్నావంటే నువ్వేదో తప్పు చేస్తున్నావనేగా అని అంటారు. వెంటనే అలా చూస్తూ ఉంటాడు. సార్ బాబు మా అబ్బాయి ఏం తప్పు చేశాడు బాబు అని అడుగుతుంది ఆ శేఖర్ వాళ్ళ అమ్మ రుక్మిణి. వీరు అబద్ధం చెప్పారు, అన్నయ్య నా కాపురం విషయంలో అబద్ధం చెప్పాడు అని అనేసరికి ఒక్కసారిగా రుక్మిణి షాక్ అయ్యి శేఖరం చెంప పగలగొడుతుంది. ఏరా, చిన్నప్పటి నుండి నిన్ను నీతి నిజాయితీగా పెంచాను, అలాంటిది గంగ విషయంలో అబద్ధం చెప్తావా, నువ్వు చెన్నైలో ఉన్నప్పుడు గంగేరా నన్ను కన్న తల్లిలా చూసుకుంది, అలాంటిది గంగ జీవితంలో నిప్పులు పోస్తావా, నిజం చెప్పరా అని చెప్పి రుక్మిణి బాగా కొట్టేసరికి ఇంకా పశ్చాత్తాపం వస్తుందన్నమాట వెంటనే శేఖరంకి. ఇంక శేఖరం, అమ్మ వద్దు, నన్ను కొట్టద్దు సార్, నన్ను క్షమించండి సార్ అని రుద్ర కాళ్ళు పట్టుకుంటాడు. చూడు, నువ్వు పట్టుకోవాల్సింది నా కాలు కాదు, గంగ కాళ్ళు. నువ్వు ఇంటికి వచ్చి నిజం చెప్తే మా పెద్దమ్మ కూడా గంగని క్షమిస్తుంది, నువ్వు చేసుకోవాల్సిన ప్రాయశ్చిత్తం అంటే అదే, అయినా డబ్బులు తీసుకొని అబద్ధం చెప్పడం ఏంటి, తప్పు కదా అని అంటారు. సార్ అమ్మకి ఆపరేషన్ చేయించాలని అలా చేశాను, కానీ
నాకు గంగపై ఎలాంటి కక్ష లేదు సార్ అని ఏడుస్తూ ఉంటాడు. సరే, ఇంటికి వచ్చి నిజం చెప్పు అనేసరికి ఇంకా అలా రుద్ర అండ్ గంగ ఇద్దరు కలిసి శేఖరంని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా శేఖరం ఇంటికి వస్తున్నాడని వీరు అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇదేంటి, వీడు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అంటే మళ్ళీ ఏదోటి చేయాలనా అని చెప్పి అలా చూస్తూ ఉంటే పారు, అమ్మయ్య, నేను వేసిన ప్లాను చాలా హ్యాపీగా ఉంది, ఇంతకీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా శకుంతల హాల్లో కూర్చొని ఇప్పుడు తను ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, నాకు కావాల్సింది అదేనని ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా గంగ రుద్ర ఇద్దరు కలిసి శేఖరాన్ని ఇంటికి తీసుకొస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే వీరు అండ్ ఇషిక ఇంకా అతను తీసుకొచ్చి, మేడం నన్ను క్షమించండి మేడం, నేను గంగ విషయంలో తప్పుగా మాట్లాడాను మేడం, నాకు ఇదిగో ఈవిడ డబ్బులు ఇచ్చారు మేడం, డబ్బులిచ్చి నన్ను అబద్ధం చెప్పమన్నారు, మా అమ్మర ఆపరేషన్కి కావాల్సినంత డబ్బులు ఇస్తానన్నారు, అందుకే తప్పక నిజం చెప్పాను మేడం, అబద్ధం చెప్పాను మేడం, అంతేకాని గంగ నా దగ్గర ఎలాంటి ట్రైపాడ్ తీసుకోలేదు మేడం అని చెప్పి ఇంకా అలా నిజం చెప్తాడు. తనైతే ఒక్కసారిగా ఇంక శకుంతల షాక్ అయ్యి వాడి చెంప పగలకొట్టి, ఛీ, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు డబ్బు కోసం, నీకు సిగ్గులేదు, ఇంకొకసారి ఇలా చేయొద్దు పో అని చెప్పి గెంటేసి పాపం అలా గంగని హక్ చేసుకుంటుంది శకుంతల. సారీ, నేను నిన్ను చాలా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను గంగ, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్నెప్పటికీ నేను ఇంక తప్పుగా అర్థం చేసుకోను, నిన్ను నా కోడలిగా అంగీకరిస్తున్నాను అని చెప్పడంతో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగ. అదంతా చూస్తూ రుద్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక శకుంతల రుద్ర అండ్ గంగ ఇద్దరిని హక్ చేసుకొని, రేపే మీ ఇద్దరిని కులదైవానికి దర్శనం చేయిస్తాను, గంగని నేను కోడలిగా ఒప్పుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా గంగ నా కోడలిగా రేపక్కడ అన్ని కైంకర్యాలు గుడిలో చేస్తుంది అని ఇంకా హ్యాపీగా గంగా రుద్రని యాక్సెప్ట్ చేస్తారు శకుంతల. అదంతా చూస్తూ వీరు ఇషిక పారు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శకుంతల అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి కులదైవం గుడికి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి అమ్మవారితో ఇంకా దర్శనం చేపిస్తుంది శకుంతల. రుద్ర అండ్ గంగ ఇద్దరూ ఇంకా అలా బ్రహ్మముడి వేసుకొని ఒకరి కొంగు ఒకరితో గుడికైతే వెళ్తారు. వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అదే టైంకి వాళ్ళిద్దరిని చూసి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతగానో మురిసిపోతూ ఉంటే అదంతా చూస్తూ పారు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. శకుంతల పారు దగ్గరికి వస్తుంది. పారు, నువ్వు అని అనేసరికి, ఆంటీ ఏం లేదు, ఒకసారి మిమ్మల్ని చూద్దామని వచ్చాను, ఐఎమ్ సో హ్యాపీ ఆంటీ, వీళ్ళు ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంక చూస్తూ ఉంటుంది శకుంతల. పారు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, నీకు నేను మంచి సంబంధాన్ని చూస్తాను, ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నీతో రుద్ర పెళ్లి చేస్తానన్నాను, కానీ చేయలేకపోయాను. నీకంటూ ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తే నాకు మించిన హ్యాపీ పర్సన్ ఇంకెవరూ ఉండరు, కాబట్టి త్వరలోనే నీకు మంచి సంబంధాన్ని పెళ్లి చేస్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది పారు. చి, నేనేదో చేద్దామంటే ఇక్కడేదో అయ్యింది, అయినా ఇదంతా నా కర్మ, నేను అనుకున్నది ఏది జరగలేదని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అలా పారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శకుంతల గంగని చాలా ప్రేమగా చూసుకోవడం చూసి రుద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా రుద్ర హాల్లోకి వస్తుంటే రుద్ర అని పిలుస్తారు శకుంతల. పెద్దమ్మ అని రుద్ర శకుంతల దగ్గరికి వెళ్తారు. ఇంక వెంటనే గంగ రుద్ర చేతిలో పెట్టి, రుద్ర, ఇన్ని రోజులు గంగ బాక్సింగ్కి వెళ్తుంటే బాక్సింగ్ ఛాంపియన్గా ఉంటే నేను వాటిని పట్టించుకోలేదు, నాకెందుకు, ఆడపిల్ల అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, బాధ్యతలు చూసుకోవాలి అని నేను కూడా పాతకాలం మనిషిలా మాట్లాడాను. కానీ ఇప్పుడు గంగ ఏంటో, గంగ మంచితనం ఏంటో నేను అర్థం చేసుకున్నాను. గంగ అమాయకురాలు, తను బాక్సింగే లక్ష్యంగా, బాక్సింగే జీవితంగా నిన్ను పెళ్లి చేసుకుంది, కాబట్టి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు తనకి ఎంతగానో హెల్ప్ చేయాలి. నీ సాయశక్తులా ప్రయత్నించి గంగని బాక్సింగ్ ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్ని చేయాలి అని శకుంతల అనే రుద్రకి చెప్తుంటే రుద్ర ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దమ్మ, మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా గంగాని నేషనల్ ఛాంపియన్ చేస్తాను పెద్దమ్మ, చేస్తాను అని మాటివ్వడంతో విజయేందర్ అక్కడికి వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇదే
ఇదే శకుంతల, నేను ఎన్నాళ్ళుగానో చూడాలనుకుంటున్నాను. ఇప్పటికైనా నువ్వు రుద్రాని గంగని అర్థం చేసుకున్నావు. నిజంగా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఇంకా రుద్ర, గంగా మనం ప్రాక్టీస్కి వెళ్ళాలి, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా ప్రాక్టీస్కి అయితే వెళ్ళి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గంగా, ఒక 2 డేస్లో నీకు ఒక టోర్నమెంట్ ఉంది. వాటికి నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆ టోర్నమెంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. నువ్వు కొంచెం ఫ్రెష్ క్యాండిడేట్ కదా, నీకు ఇప్పుడిప్పుడే బాక్సింగ్ నేర్చుకుంటున్నావు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నీ బలాన్ని చూపించాలి. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో నువ్వు వాళ్ళని ఓడించాలి అని అంటారు. సార్, నేను ఏదైనా ఒక్కసారి వింటే ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకుంటాను సార్. మీరు నాకు టిప్స్ ట్రిక్స్ చెప్పేసేయండి, నేను బాగా ప్రాక్టీసింగ్ చేస్తాను అని అంటుంది గంగా. ఇంకా అలా రుద్ర గంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇదంతా గమనిస్తున్న వీరు అండ్ ఇషిక మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. బ్రో, ఏంటిది? ఎలా అయితే ఈ ఫ్యామిలీ ఉండకూడదనుకున్నామో అలానే ఈ ఫ్యామిలీ ఉంది. అసలు ఏం చేయాలి బ్రో వీళ్ళని అని అంటుంది ఇషిక. చూడు సిస్, ఎప్పటికైనా ఈ ఇంటికి మనం హల్లుడు కోడలు అయిందెందుకు? ఈ ఫ్యామిలీని సర్వనాశనం చేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని మన చేతికి తెచ్చుకోవడానికే కదా. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. రుద్రబావని టోర్నమెంట్స్కి రెడీ చేస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్ళే దారిలో మనం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. వాళ్ళిద్దరూ తిరిగి రాకుండా చేద్దాం. అప్పుడు మళ్ళీ శకుంతల అత్తయ్య డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ ఆస్తిని దక్కించుకోవడం చాలా ఈజీ అని వీరు ఇషిక క్రూయల్గా ఆలోచిస్తూ రుద్ర అండ్ గంగా వైపు చూస్తూ ఉంటారు. రుద్ర గంగా మాత్రం హ్యాపీగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ గంగా చాలా హ్యాపీగా రుద్ర దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.